సమయం తక్కువ ఉంది. దీపక్ రెడ్డి గారు, బ్రహ్మనాయుడు గారు, మీరు మాత్రము చాలా తెలివిగా కూటమి నుంచి ఇద్దరిని ఆపోజిట్ సైడ్ నుంచి ఇద్దరిని పిలిచి బ్యాలెన్స్ చేశారండి. అవునా? శివరామరెడ్డి గారి పాపం అండి, అంటే ఇప్పుడు మీరు అనేది కృష్ణరాజు గారిని శివరామరెడ్డి గారిని ఇద్దరిని ఒకటే అంటారా ఏంటి? బాగా బ్యాలెన్స్ చేశారు అని అంటున్నాను. ఓకే ఓకే, కంటిన్యూ చేయండి. కాదు, శివరామరెడ్డి గారి పాపము మంచోడు మనిషి. ఎట్లా జగన్మోహన్ రెడ్డిని ఆ వైసీపీ పార్టీ గత తప్పుల్ని కవర్ చేసుకోవాలో పాపం సర్వ కష్టాలు పడుతూ ఉంటారు. పాపం ఆయన కష్టాన్ని నేను అర్థం చేసుకోగలుగుతాను. ఎంత కష్టపడినా కానీ దాన్ని సేవ్ చేయలేని పరిస్థితి. కాదు, నేను ఒక 2-3 అంశాలు నేను ఇప్పుడు లేవనెత్తాలనుకున్నాను. ముఖ్యమంత్రి గారు క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చినారు, ఇది తప్పు అని చెప్పి. అండ్ యాక్షన్ కూడా ఇమ్మీడియట్ గా తీసుకోవటం జరిగింది. కళ్ళకి కట్టినట్టు మనకు కనపడతా ఉంది. అదే వైఎస్ఆర్ పీరియడ్ లో ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి? ఇటువంటి తక్షణమే యాక్షన్ తీసుకున్నారా అనే ప్రశ్న నేను లేవనెత్తుతున్నాను. మన వ్యూవర్సే ఒక కంక్లూజన్ కి రావచ్చు. అదే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకు షర్మిల గారి మీద, సునీత గారి మీద, విజయమ్మ గారి మీద పెట్టిన కామెంట్స్ కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదా? సో దీనికి ఏం జవాబు చెప్తారో వాళ్ళే చెప్పాలా అని చెప్పి నేను ఈ రోజు వాళ్ళనే ప్రశ్నిస్తూ ఉన్నాను. తర్వాత నేను ఒక ఎగ్జాంపుల్, నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఏ రోజు డిబేట్ లో వచ్చినా కానీ గత వైసీపీ ప్రభుత్వంలో మీరు కింద కామెంట్స్ చూడండి, ఎటువంటి కామెంట్స్ అంటే ఆ విధంగా తిడతా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు పెడుతులేదు? మా వాళ్ళు ఏమైనా వైసీపీ మీద అటువంటి కామెంట్స్ పెడుతున్నారా? నేను వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలియని ఫోన్ నెంబర్ ఎత్తుకుంటే చాలు, అటు సైడ్ నుంచి ఎవరో ఒకరు తిడతా ఉండేవాడు. ఫోన్లు ఎత్తుకోవడం మానేసిన 4 సంవత్సరాలు. నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను. పరిస్థితి అలా ఉంది అంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి దీపక్ రెడ్డి గారు? అదే చెప్తున్నానండి. ఒకసారి ఎప్పుడో ఎత్తుకుంటే రాత్రి 12 గంటలకి రే నువ్వు రెడ్డికి పుట్టినావా అని అడుగుతున్నాడు అటు సైడ్ నుంచి. ఇప్పుడు వాడికి నేను రాత్రి 12 గంటలకి నేను యాడ్ ఎక్స్ప్లెయిన్ చేసేది నేను రెడ్డికి పుట్టినానో ఎవరికి పుట్టినానో? ఇదంతా వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు చెప్పి చేయించినారు అని మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఎందుకు రావటం లేదు ఆ కాల్స్? అంటే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో లేదు, ఇరుక్కుంటామని చెప్పి వాళ్ళు మానేస్తున్నారు. అంటే ఇది క్లియర్ కట్ వాళ్ళు చేయించింది అని చెప్పి మనకి ఈ రోజు అర్థమవుతా ఉంది. సో ఇది పరిస్థితి అని చెప్పి నేను లేవనెత్తాలనుకుంటున్నాను. రైట్. శివశంకర్ గారు, కంక్లూజన్.